హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇండియా ట్రావెల్ ఇట్స్ నేపాల్ సిరీస్. నేపాల్ సిరీస్ అని ఎందుకు అంటున్నానా, ఒకసారి ఇక్కడ చూడండి. ఇవి మనం నేపాల్లో అదే చెప్పాను కదా, ఒక అతని దగ్గర మనం ఒరిజినల్ రుద్రాక్షలు తీసుకున్నాము అని చెప్పి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం రుద్రాక్షలు కొనడానికి పోఖ్రాలోని ఒక పర్సన్ దగ్గరకు వచ్చాము. తన దగ్గర డైరెక్ట్ అంటే ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయి. సో ఆల్రెడీ మనం మాట్లాడాము. సో ఇప్పుడు అవి తీసుకోవడం కోసం తన దగ్గరకు వచ్చాము. Hello, say hi. Hello, namaste. I am Harindra Bhatta, Rishi Bhatta, yahoo.com. Okay, rishibhatta.yahoo.com. So, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. I have very small place. Yeah, no issues. సో ఇప్పుడు మీకు పంపించడం కోసం మనం సెలెక్ట్ చేస్తాం. ఇవి డైరెక్ట్గా ఇలా ఉన్నాయి, ఒకసారి చూస్తారా? ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఒరిజినల్. సో అంటే నేను ఒక్కొక్కటే పంపిస్తున్నా కాబట్టి జస్ట్ మీరు ఇది ఇట్లా రిమూవ్ చేసేసి ఎక్కడైనా దేవుడి దగ్గరైనా పెట్టవచ్చు, మీ ఇష్టం. మీరు లక్కీగా ఉంటే మీకు 6 ముక్కి డైరెక్ట్ దొరికేయచ్చు. మైట్ బి. కమెంట్స్లో మర్చిపోకుండా పెట్టండి. అది అంటే ఇలాగ ఎందుకు పంపిద్దాం అనుకుంటున్నాను అంటే, ఒక్కొక్కళ్ళకి మీకు కూడా నేను ఒరిజినల్ పంపించానని తెలియాలి కదా. ఎందుకంటే నేను ఇంకా కష్టపడి డెలివరీ ఛార్జెస్ అవి ఇవి అన్నీ వేసుకొని మీ దాకా పంపిస్తా. సో మీకు ఒరిజినల్ వచ్చిందని మీకు ఆ ఫీల్ ఉండాలి, పంపించానని నాకు ఆ ఫీల్ ఉండాలి. ఇన్కేస్ ఇట్లాంటి నార్మల్గా పంపించేసాను అనుకోండి, మీరేం ఫీల్ అవుతారంటే నేను ఏదో రోడ్ సైడ్ కొని పంపించాను అనుకుంటారు కదా. సో అందుకని సో మోస్ట్లీ అన్ని ఇలాగే పంపిస్తా. అట్లీస్ట్ లేదు అంటే కనీసం ఇవి కొంతైనా కనపడతాయి. చూడగానే మీకు అనిపిస్తుంది ఒరిజినల్ కాదా. ఇవన్నీ మీకోసం ఏరుతున్నాను అనమాట. సో మోస్ట్లీ ఇట్లో ఏదో ఒకటి మీ దగ్గరకు వస్తుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ నొక్కండి. ఒరిజినల్ రుద్రాక్ష మీ దగ్గరకు వస్తుంది కాబట్టి అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి అమ్మా. నాకు నడువు లేపులు కూడా వస్తున్నాయి, కూర్చొని ఇట్లా ఏరేది పర్లేదు అయితే సరే. బట్ అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, నాకు అది తెలుస్తుంది యాక్చువల్గా. యా, చూద్దాం ఎంతమందికి వస్తుందో. సో చాలామంది నన్ను కామెంట్లో, నేను చిన్న షార్ట్ పెట్టా కదా, కామెంట్లో అడిగారు అనమాట, ఎవరికైనా కావాలి కామెంట్ చేయండి అంటే, నువ్వు నిజంగానే పంపిస్తావా, సో చెప్తున్నావా అది ఇది అని అన్నారనమాట. లేదండి, నిజంగానే పంపిస్తున్నా. సో అందరికీ అంటే ఆల్మోస్ట్ నేను 300 దాకా తీసుకున్నా. సో ఎవరెవరైతే కామెంట్లో అడ్రస్లు పంపిస్తారో వాళ్ళందరికీ పంపిద్దామని చెప్పేసి ప్యాక్ చేయడానికి థింగ్స్ అన్నీ అరేంజ్ చేశాను. అవి ఏమేమి అరేంజ్ చేశానో చూపిస్తాను మీకు. కాకపోతే అదే కామెంట్లో నేను ఏం చేశానంటే, పిన్ కామెంట్లో నా మెయిల్ ఐడి మెన్షన్ చేసి అడ్రస్ పంపించమని చెప్పాను. బట్ నాకు తెలిసి 2-3 పంపించారు, మిగతా వాళ్ళు మైట్ బి. అంటే ఆ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేయలేదు కదా, అందువల్ల అందరికీ అది వచ్చినట్లేదు. సో ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయినా సరే నేను కింద మెయిల్ ఐడి మెన్షన్ చేస్తా. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే కావాలి అంటే జస్ట్ నాకు ఆ మెయిల్ ఐడికి అడ్రస్ పంపించండి. సో దాన్ని నేను అందరికీ మళ్ళీ నేనే కొరియర్ చేస్తాను, మీ ఇంటికి డైరెక్ట్గా వస్తుంది. సో ఇందులో మీకు వచ్చే కొరియర్లు ఏమేమి ఉంటాయో చూపిస్తా. సో ఫస్ట్ ఇక్కడ మనం తీసుకొచ్చిన నేపాల్ నుంచి తీసుకొచ్చిన రుద్రాక్షలు. సో వీటిని ఈరోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి, శివాలయంకి వెళ్ళి పూజ చేయించా. అక్కడ పంతులు గారు పసుపు కుంకుమ ఇచ్చారు. సో వీటిని మీకు పంపించడానికి ఫస్ట్ కావాల్సిన మనకి బాక్సులు. సో మంచి ప్లాస్టిక్ బాక్సులు చూడడానికి కూడా బాగున్నాయి. సో వీటిని మళ్ళీ ఇంట్లో బంగారం పెట్టడానికి వాడకండి. సో ఇది రుద్రాక్షలు పెట్టడం కోసం వాడండి, అంటే పెట్టి పంపిస్తా కాబట్టి. సో సెకండ్, కొరియర్ చేయడానికి కవరింగ్ లెటర్స్, అదే కొరియర్ లెటర్స్ ఇవి. సో వీటిలో పాటు ఒక చిన్న ఇండియా ట్రావెల్ ఇట్స్ ఒక చిన్న లెటర్ అనమాట. అందులో మన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది.
ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్ మన ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఇప్పుడు మనం మొత్తం మేకింగ్ వీడియో ప్రాసెస్ చూపిస్తా, అంటే జస్ట్ ఎలా చేస్తాము ఏంటి అని అవన్నీ ప్యాక్ చేసి సో అది మీకు డైరెక్ట్గా ఎలా వస్తుందో చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. మా మమ్మీ కనుక ఇట్లాంటి డబ్బాలు చూసింది అనుకో నాకురా అంటది. రుద్రాక్షలు చిన్నగా ఉన్నాయి, సో కొన్ని పెద్దగా ఉన్నాయి. ఆయన తీసుకునేటప్పుడు చెప్పాడనమాట, యాక్చువల్గా మీరు అన్ని రుద్రాక్షలు ఇట్లా షల్లున్నవి తీసుకున్నారు, కొన్ని పురుగులు తినేస్తాయి, సో అవి ఎలా ఉన్నాయో మరి తెలియదు కదా అన్నాడు అనమాట. బట్ నేను కావాలని పర్లేదండి ఎట్లున్నా పర్లేదు, ఒరిజినల్ రుద్రాక్ష ఇస్తే ఆ ఫీల్ ఉంటుంది కదా అన్నట్లు ఇచ్చా. ఇన్ కేస్ ఎవరికైనా ఇచ్చినది రుద్రాక్ష బాగోకపోతే జస్ట్ నాకు అగైన్ కామెంట్ చేయండి, నేను మళ్ళీ పంపిస్తాను చూసి. సో అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్లాగే పంపిద్దామని డిసైడ్ అయిపోయాను నేనైతే. సో ఇంకొకటి ఏంటంటే అంటే చాలామందికి తెలుసు రుద్రాక్షలకు పెద్ద పట్టింపులు కొన్ని, అంటే ఏకముఖి ఇట్లాంటి వాటికి పట్టింపులు ఉంటాయి, కానీ మనము ఇది పంచముఖి రుద్రాక్షలే మోస్ట్లీ అన్నీ అయ్యే ఉంటాయి. సో వాటికి పెద్ద పట్టింపులు ఉండవు. కాకపోతే నేను ఒక్కొక్కటే పంపిస్తున్నా కాబట్టి మీరు మోస్ట్లీ పూజ గదిలోనే పెట్టుకుంటారు, సో ఇంకా దానికి ఏమి ఇష్యూ ఉండదు. పంచముఖి కొన్నిట్లో 4 వస్తాయి, మైట్ బి ఇది 4 అనుకుంటా, ఇవన్నీ 5. సో అన్నీ వచ్చేసినాయి. ఒక పని చేద్దామా, ఈ రుద్రాక్షలతో పాటు వేరే ఎవరైనా కట్టుకోవాలి, మెల్ల వేసుకుందాం కట్టుకుంటామని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఇంకొక రుద్రాక్ష కూడా యాడ్ చేస్తా. అంటే వాటికి షల్ ఉండదు, ఇట్లా క్లీన్ చేసి ఉంటాయి. ఇట్లా ఒకసారి దగ్గర రండి. సో ఇట్లా ఉంది కదా, ఇట్లా క్లీన్ చేసి ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేస్తా. సో ఇవి షల్ లేకుండా ఉన్నాయి. సో ఇప్పుడైతే నాకు తెలిసి 50 బాక్సెస్లో అయితే 50-60 బాక్సెస్ ఉన్నాయి. ఇంతవాటికి అయితే అవుతాయి, యాడ్ చేస్తా. మైట్ బి తర్వాత వాళ్ళకైతే జస్ట్ ఇది ఒకటే పంపిస్తా, ఉండవు. సో ఫస్ట్ ఎవరైతే 50 ఉంటాయో వాళ్ళకి ఇవి 2 ఎక్స్ట్రా వస్తాయి, ఎందుకంటే మనం తెచ్చింది కొన్నే కాబట్టి. ఇవి ఎక్కువ తేలేదు, 108 తెచ్చి. సో ఇవి కూడా యాడ్ చేసేద్దాం. సో ఎవరికేదో వస్తాయో మనకు తెలియదుగా. ఇక్కడ ఈ రుద్రాక్ష ఉంది చూడండి, ఆల్మోస్ట్ బాక్స్లో ఇదే పట్టేసింది. ఇది ఎవరికి వస్తుందో నాకు తెలిసి, ఉన్నవాటన్నిట్లో ఇదే పెద్దది అనుకుంటా. ఇప్పుడు క్రాస్ చెక్ చేయాల్సిన సమయం అన్నమాట. ఏం మిస్ అయినాయో తెలియదు కదా. 1 2 3 4. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే మంచి రుద్రాక్ష రాకపోతే తిట్టకండి దయచేసి, కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ పంపిస్తా. ఎందుకంటే ఏది బాగుంటుందో ఏది బాగోదో నాకు తెలియదు కదా.
ఎస్, గుళ్ళో పంతులు గారు పూజ చేసి మరి ఇచ్చిన పసుపు కుంకుమ. సో ఇప్పుడు అన్నిట్లో వేసేది. రుద్రాక్షలు తీసుకున్నప్పుడు ఎందుకో మైండ్లో ఇలాగే పంపిద్దాము అని అనిపించింది అనమాట. అందుకనే కొంచెం లేట్ అయినా అలాగే పంపిద్దామని చెప్పేసి అలాగే పంపిస్తున్నాను. ఓం నమ శివాయ. రుద్రాక్షలతో త్రిశూలమా? ఇంకా చాలా పని ఉంది అక్కడ, శక్తి ఇవ్వడం కోసమా? ఓం నమ శివాయ. ఆ లెటర్ ఏంటి? గ్రాటిట్యూడ్ లెటర్. గ్రాటిట్యూడ్ లెటర్ దేనికోసం? యూట్యూబ్ ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. అలా కాదు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న గ్రాటిట్యూడ్. అంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నాం, ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు. మనం ఛానల్ స్టార్ట్ చేసి 3-4 months అయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 1200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో అది చాలా పెద్ద విషయం అనమాట. సో జనరల్గా ఏమి ఇవ్వాలనే థాట్ ఏం లేదు, బట్ సడన్గా ఎందుకో నేపాల్ ట్రిప్కి వెళ్ళడం, అటు రుద్రాక్షలు కనిపించడం, ఇంతకంటే గొప్పగా మనం ఏమి ఇవ్వగలుగుతాం. సో ఆ ప్లాన్తో ఓకే అలా రుద్రాక్షలు తీసుకొని సరిపోయినాయా? అంటే ఈ 50 ఉంటాయిగా, మనం 50 ప్రింట్లు తీసాం. మొత్తానికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఎంతమంది సపోర్ట్ అనుకున్నాం? డబ్బాలు కొనుక్కురావడానికి మీ అన్న, పూజ చేయించడానికి జావేదు, ప్యాకింగ్కి మా అన్న, నువ్వు, తర్వాత ఏంటది ట్రిప్లో ఇంకొకళ్ళు, తర్వాత ఈ లెటర్ రాయడానికి ఒకళ్ళు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నమాట, మనం ఏంటది నలుగురితో మంచిగా ఉండడం బట్టి అందరూ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మనం రుద్రాక్షలు పంపించడానికి ప్యాకింగ్కి ఎండింగ్కి వచ్చేసాం అనమాట. సో ఈ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఎడిట్ అయిపోయిన తర్వాత. సో దాంట్లో కామెంట్లో కూడా నేను ఏం చేస్తాను అంటే ఇండియా ట్రావెల్ లీడ్స్ అని మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను. సో ఎవరెవరైతే రుద్రాక్ష కావాలో ఆ మెయిల్ ఐడికి మీ అడ్రస్ షేర్ చేయండి, లైక్ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్. అంటే ప్రైవసీ ఉంటుంది కదా కామెంట్లో మెన్షన్ చేయడం, వేరే వాళ్ళకి ప్రైవసీ. సో కొంతమంది ఇన్కేస్ నాకు మెయిల్ దాకా వెళ్ళి మెయిల్లో అడ్రస్లు సెండ్ చేసి కష్టం బ్రో అని అనుకుంటే కేస్ డైరెక్ట్ కామెంట్లో అయినా మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే. సో నేను అక్కడున్నా ఇక్కడున్నా, సో ప్రతిదీ నోట్ చేసుకొని లైక్ 1 వీక్ గ్యాప్తో ఎవరెవరు ఏమేమి వచ్చినాయి అడ్రస్లో వాళ్ళందరికీ సెండ్ చేస్తా. సో అండ్ ఇంకొకటి ఏమైందంటే చాలామందికి షార్ట్ వీడియోస్లో నేను ప్రతి కామెంట్కి రిప్లై పెట్టాను, నా మెయిల్ ఐడి ఇవి నాకు అందరూ సెండ్ చేయండి అని. బట్ చాలామందికి నాకు తెలిసి వెళ్ళినట్లేవు. ఎందుకు అంటే మైట్ బి సబ్స్క్రైబ్ చాలామంది చేసినా కూడా గంట బెల్ ఉంటుంది కదా, నోటిఫికేషన్స్ ఆఫ్ ఉంటాయి.
సో దానివల్ల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు నేను దానికి రిప్లై ఇచ్చానని. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియో కావాలని కామెంట్ పెడితే అక్కడ సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే నేను ఇన్ కేస్ మీకు ఏమైనా రిప్లై పెట్టినా ఏదైనా కామెంట్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దానికి తగ్గట్టుగా మీరు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదండి ఫైనల్గా మన రుద్రాక్ష వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.